తనపై గీత కక్ష తీర్చుకుంటున్నట్లుగా మాట్లాడడంతో కౌశల్ కన్నీటి పర్యంతం. బిగ్ బాస్ ఇంట్లో వ్యవహారాలు మునుపెన్నడూ లేనంత సినిమాటిక్ గా కొనసాగుతున్నాయి. ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కౌశల్ సీజన్ మొత్తం నామినేట్ కావడం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ 2 ప్రారంభమైనప్పటి నుంచి మిగతా కంటెస్టెంట్లందరికీ నచ్చని వ్యక్తిగా కొనసాగుతున్న కౌశల్ 82 ఎపిసోడ్లు ముగిసినా అదే స్థితిలో ఉన్నాడు. మర్డర్ మిస్టరీ టాస్క్ లో గెలిచిన గీతా మాధురి తనకు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో కౌశల్ ను ఈ సీజన్ ముగిసేదాకా నామినేట్ చేయడం ఈ మొత్తం వ్యవహారానికి పరాకాష్ట. కౌశల్ అంటే ఇంటి సభ్యుల్లో ఎంత వ్యతిరేకత ఉందో చెప్పడానికి గీతా మాధురి తీసుకున్న ఈ నిర్ణయం అసలైన నిదర్శనం. అయితే తనను గీతా మాధురి నామినేట్ చేయడంతో షాక్ తిన్న కౌశల్ వెంటనే తేరుకున్నాడు. ఛా అంటూ గాల్లోకి చూశాడు. కానీ ఆ తర్వాత ఆమె మాట్లాడిన మాటలతో కన్నీటి పర్యంతమయ్యాడు. సీజన్ మొత్తం కౌశల్ ను నామినేట్ చేస్తున్నట్లు చెప్పిన గీతా మాధురి, అయినా మీకు కౌశల్ ఆర్మీ ఉందిగా, కాపాడుకోమనండి అంటూ ఎంతో ఎగతాళిగా మాట్లాడడంతో కౌశల్ హర్ట్ అయ్యాడు. తాను ఇన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి కారణమైన అభిమానులను ఉద్దేశించి గీతా మాధురి వ్యంగ్యంగా మాట్లాడడాన్ని కౌశల్ భరించలేకపోయాడు. తనన్నా తన అభిమానులన్నా వీళ్ళకి ఎందుకింత కక్ష అని కౌశల్ తీవ్ర ఆవేదనకు గురైనట్లు అతని హావభావాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే అంత బాధలోనూ కౌశల్ హుందాతనాన్ని వీడలేదు. బిగ్ బాస్ కు థ్యాంక్స్ చెప్పి లివింగ్ రూమ్ నుంచి యువతలకి వచ్చేసిన కౌశల్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఎలాంటి వాణ్ణి, ఎలా అయిపోయాను? బిగ్ బాస్ 2 ప్రారంభం నుంచి నన్ను వీళ్ళు ఎందుకు ఇలా వేధిస్తున్నారు? వీళ్లకు నేను చేసిన ద్రోహం ఏమిటి? వాళ్ళ తప్పొప్పులు ఎత్తి చూపినందుక నాకు ఈ శిక్ష? ఒకరేమో లేనిపోని అబండాలు వేస్తారు, మరొకరేమో పర్సనల్ గా విమర్శలు చేస్తారు, ఇంకొకరు నోటికొచ్చినట్లు మాట్లాడేస్తారు. కౌశల్ అంటే ఇంత చులకనైపోయాడా? ఇంతకన్నా కుట్రలు ఇంకేముంటాయి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కౌశల్. కౌశల్ కు మొదటి నుంచి మద్దతుగా ఉన్న నూతన్ నాయుడు ఇదంతా చూస్తూ చెరించిపోయాడు. వెంటనే దగ్గరికెళ్లి ఓదార్చాడు. ఇప్పటి వరకు నువ్వు బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నావు, అదే నీ బలం. ఇక ఈ షోలో మిగిలింది 3 వారాలే. ఆ 3 వారాలు నామినేషన్ లో ఉంటావు. నువ్వు ఇలా బాధపడితే నేనే కాదు, అభిమానులు కూడా చూడలేరు. ఈ హౌస్ లో నేను ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు నీకు నేను అండగా ఉంటాను, బాధపడొద్దు అంటూ తను కూడా ఎమోషనల్ అయ్యాడు నూతన్ నాయుడు. పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.